మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికీ ఒకసారి ప్రదక్షిణ చేసి, నాకంటే ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడికి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పులను తీసుకువచ్చి రాజ్యం నుండి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి వేయండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో, పురోహితులతో, అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశాడు. తర్వాత భరతుడు కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవటం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యము అక్కరలేదు, నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు ఏడ్చినట్లు వెక్కి వెక్కి ఏడ్చాడు. తరువాత భరతుడు వశిష్ఠుడితో, స్వామి, ఇది నువ్వు చేయవలసిన పనేనా వశిష్ఠ? నేను కూడా వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టానయ్యా. నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను? ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి? ఈ రాజ్యమునకు, నాకు, అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనస్సులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎలాంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అయ్యాం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం వేస్తున్నారు. మనందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకుని ఆయనని వెనక్కి తీసుకువద్దాము అన్నాడు. అలా సైన్యంతో, ప్రజలతో కలిసి బయలుదేరిన భరతుడు మొదటగా గుహుడిని కలుసుకొని కాసేపు మాట్లాడి, ఆ తర్వాత భరద్వాజ ఆశ్రమం చేరుకొని భరద్వాజ ముని ఆశీర్వాదం తీసుకుని రాముడిని వెతుకుతూ అరణ్యాలలోకి వచ్చాడు. భరతుడు మరికొంత దూరంలో ఉండగానే భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రాల పదఘటనలని విన్న రాముడు, ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదు. ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఎవరో రాజో లేక రాజప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్లు ఉన్నాడు. లక్ష్మణ అని పిలిచి ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. అప్పుడు లక్ష్మణుడు కొంత దూరంగా అటుగా వస్తున్న భరతుడి వెనక ఉన్న సైన్యాన్ని చూసి
త్వరగా అన్న దగ్గరకు వచ్చి, అన్నయ్య, వెంటనే మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఎందుకంటే నీకు రాజ్యం దక్కకుండా చేసి అరణ్యాలకి పంపించడమే కాకుండా శత్రుశేషం లేకుండా చేసుకోవటానికని నిన్ను చంపడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. లక్ష్మణుడి మాటలు విన్న రాముడు, లక్ష్మణ, నేను ఎందుకు యుద్ధం చేయాలి? భరతుడిని నేను సంహరించాలా? తండ్రి గారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను. నన్ను చూడటానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడి ఎదురెళ్ళి యుద్ధం చేయనా అన్నాడు. అల్లంత దూరంలో రాముడిని చూడగానే భరతుడు పరుగు పరుగున వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు రాముడు భరతుడిని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత ఆయన భరతుడి గడ్డం పట్టుకొని పైకి ఎత్తి, నాన్న భరత, ఈ వేషం ఏంటి? నారచీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతిహీనుడవైపోయి నల్లగా అయిపోయావు అంటూ రాజ్యం గురించి, తల్లిదండ్రుల గురించి క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు రాముడు. అప్పుడు భరతుడు, అన్నా, నేను రాజుని కాలేదు, ఎప్పటికీ రాజును కాను కూడా. కానీ అన్నయ్య, మన వంశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా నేను రాజ్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని నేను రాజుని కాలేదు. నీ దగ్గరకి ఎవరైనా ఒకరు వచ్చి ఏదైనా అడిగితే కాదనలేవు. అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని. నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు? అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని 2 కోరికలు అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ 2 కోరికలను తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకు వెళ్ళావు. కానీ నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవాళ నాన్నగారు లేరు అన్నయ్య. నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది అన్నాడు భరతుడు. దశరథుడు చనిపోయాడన్న వార్త విని రాముడు చంటి పిల్లాడి వలె వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తరువాత భరతుడు మరొక్కసారి అన్నయ్యతో, అన్నయ్య, నేను ఎప్పుడు రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట కూడా నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. నువ్వు మాత్రమే రాజ్యాన్ని భరించగలవు. నేను భరించలేను. అందుకని దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రి. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేగాని తండ్రి గారు ఇచ్చిన దాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు అని అన్నాడు రాముడు. భరతుడు ఎంతగా నచ్చజెప్పినా, ఎంతగా బ్రతిమాలినా రాముడు భరతుడి మాట వినలేదు. రాముడు చివరకు, దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయరాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయరాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ 2 వరాలు అడిగింది. మళ్ళీ ఆ 2 వరాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. తండ్రి గారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కానీ అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి అన్నాడు రాముడు. ఆ తరువాత భరతుడు వశిష్ఠుడి సలహా మేరకు తనతో తీసుకొచ్చిన బంగారు పాదుకలను రాముడి కాళ్ళ వద్ద పెట్టాడు. ఒక్కసారి రాముడిని ఆ పాదుకలు ధరించమన్నాడు. రాముడు అలాగే ఆ పాదుకలను ధరించాడు. అన్నా, ఆ రాజ్యం నీది.
నీకోసం వేచి ఉంటుంది. నువ్వు వచ్చి పరిపాలించే వరకు ఆ రాజ్యం నీకై ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చే వరకు 14 సంవత్సరాలు నీ బదులుగా ఈ పాదుకలను సింహాసనంపై ఉంచి నేను నీ తరఫున రాజ్యపాలన చేస్తాను అని చెప్పి ఆ 2 పాదుకలను తీసి తన తలపై ఉంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అన్నగారు వచ్చి రాజ్యం ఏలకపోతే తాను ఆత్మార్పణ చేసుకుంటానని భరతుడు ఆ సమయమే నిర్ణయించుకున్నాడు.